మనసుకు తగిలేటట్టే మనం ఉండాలి. ఎదిగే కొద్ది వదువు ఉండాలి సార్. 7 లక్షల మనిషి అయినా మళ్ళీ నేను డిస్ట్రిబ్యూటర్ గా కొత్త ఐడి సార్, అన్ని లెవెల్స్ కంప్లీట్, హైయెస్ట్ లెవెల్, అది హైయెస్ట్ లెవెల్ అచ్చుడు, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పి కంపెనీ మెసేజ్ పెట్టింది నాకు. ఇంట్లో కూర్చోమని మెసేజ్ పెట్టింది సార్. కూర్చో, నీకు 7 వస్తుంది, 8 వస్తుంది, 10 వస్తుంది అని మెసేజ్ పెట్టింది. మరి కూర్చోవచ్చా లేదా? మీరు కాదు చెప్పింది, మా సార్ కంపెనీ చెప్పింది, గౌతమ్ వాళ్ళ సారే మెసేజ్ పెట్టింది, నువ్వు కూర్చోబెట్టా కష్టమైందని చెప్పి. మరి కూర్చోవచ్చా లేదా? అన్ని కూర్చున్నా సరే మళ్ళీ వచ్చి డిస్ట్రిబ్యూటర్ లాగానే వర్క్ చేస్తున్నా. నేను 100 రూపాయలు వచ్చిన రోజు ఎట్లుండో ఇంకా బాగా లగ్జరీ ఉంటాయి, నా ఫోటోలు వేరే ఉంటాయి. మా వాళ్ళు చూస్తారు, ధనలక్ష్మి మేడం బంగారం అంత వేసుకుంది, నేను అట్టుంటే బాగుండని చెప్పింది మా పావని మేడం. ఆ రోజు అంటే వరలక్ష్మి గారితో బాగా బంగారం వేసుకున్న రోజు చూసింది నన్ను, అవి అయ్యాలు చూసింది. సో ఇంకా తగ్గి నిలబడుతున్నాం సార్. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో, మనం మాట్లాడే మాటకు నా బాడీ లాంగ్వేజ్ కి సంబంధం ఉండకూడదు. సో ఒకప్పుడు అమాయకంగా ఉన్నాయి, ఇప్పుడు అట్లా ఉండదు. నన్ను సింపుల్ గా చూసి ఇట్లే అనుకుంటారు. నేను రీసెంట్ కూడా ఒక వెనకాల కూర్చున్నా, సింపుల్ గా అట్లే కూర్చున్నాను. నేను ఎవరు తెలుగు వచ్చిన కదా అక్కడ కూర్చున్నా, మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక వీళ్ళు ఒకరొకరు మాట్లాడుతుంటే కొంచెం అంత ఎక్కువ మాట్లాడారు కదా, ఆల్రెడీ మనోళ్ళు చుట్టాలు వేలుస్తూనే ఉంటారు. కొంచెం చిన్న చిన్న లీడర్ల మాటలు కొంచెం విరబుద్ధి కాదు. సో వాళ్ళు మాట్లాడితేనే కదా లాస్ట్ లీడర్ మాట్లాడేదానికి అర్థం ఉంటుంది. ఇక అట్లే కూర్చున్నా ఫోన్ చూస్తుంది, మెసేజ్ చూస్తుంది, ఇది మాట్లాడేది వినట్లే. ఆ చిన్న చిన్న 2 అక్షరాలను మైండ్ వేసుకుంటే బాగుంటుందా లేదా? సో అది వినట్లేదు, మెసేజ్ చూస్తుంది, ఫోన్ మాట్లాడుతుంది, ఏవేవో వీడియో కాల్ చూస్తుంది. సో లాస్ట్ వచ్చినట్టే పక్కన కూర్చొని చెప్పొద్దు కదా, ఏం చెప్పలేదు, ఆమె కూర్చొని ఇట్లా కొట్టింది, ఇట్లా అన్నది. ఆ మేడం చెప్పన్నా, ఈ ధనలక్ష్మి మేడం ఎప్పుడు వస్తుందో ఏమో, ఈ ధనలక్ష్మి మేడం ఎప్పుడు వస్తుందో ఏమో. వీళ్ళు ఒకటే సోది పెడుతుంది. ఇది నిన్న ఇళ్ళ పని చేసింది, ఒకటే ముచ్చట చెప్తుంది. ఇవాళ రోజు పని వేయింది, ఒకటే ముచ్చట చెప్తుంది. ఆ మనిషి పని మనిషే చూస్తుంది, కూలి మనిషి చూస్తుంది. కానీ ఆ వెనకాల కారు ఉంది, లక్ష ఉంది, పోలీసులు నన్ను సగం చూస్తలేదు. సగం మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి నిజంగా? సో ఆమెకి ఎంతసేపు అంతకుముందు పొజిషన్ చూస్తుంది, కానీ రెస్టేలకు వచ్చిన తర్వాత సక్సెస్ ఎట్లా అయింది, ఇన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి, ఇంత మందిలో లీడర్ ఎట్లా అయిందని చూస్తలేదు. ఆమెకి ఇస్తుంది ఆ కంపెనీ. నేను అనుకున్నాను, నువ్వు ఎన్నడున్నా తెగిపోయే గాలిపటం. నిజమా కదా? తెగిపోయే గాలిపటం నమ్ముకోవచ్చా? నేను అనుకున్నా, అంత అయిపోయినాక అనుకున్నా కదా, మరి వస్తాను మేడం ఎట్లా కంపల్సరీ కోర్స్ చేసారు, కంపల్సరీ ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేసింది కాబట్టి నమ్మకాన్ని ఒమ్ము చేయదు, వస్తుంది పక్కా, నువ్వు మాటలు వినిపోదు అంటారు. ఎప్పుడు వస్తుంది ఏమో, మా వాళ్ళు పిల్లలు వచ్చేటట్టుంది, మా ఆయన చెప్పకుండా వచ్చినా ఇవన్నీ అంటుంది. మైండ్ అంతా అక్కడనే ఉంది. ఇక అనుకున్న లాస్ట్ ముందు మేడం వస్తుంది, 5 నిమిషాలు అయితే అని చెప్తుంది. కానీ ఆ దరిద్రం బాగా తాండవం చేస్తుంది, తీర్మానం వేస్తుంది. కాబట్టి నేను వచ్చే మూమెంట్ లా బయటికి పోయింది. బయటికి పోయినాక ఇదంతా అయిపోయింది, ఫోటోలు గిటోలు దిగుతాను కదా, ఇంటికి పోయినాక చెప్పిందంట, అయ్యో మేడం పక్కనే కూర్చున్నా నేను. మరి ఎట్లుంటది? లక్ష్మీదేవి ఇంటికి వచ్చేటప్పుడు దరిద్ర దేవతే అనుకుంటాం అందరం. కొంచెం మైండ్ కంటే అంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఆమెకు ధనలక్ష్మి మేడం ఎవరో చెప్పలేదు. ఫోటో చూపిస్తే అర్థం అవు కదా. మరి లీడర్ తప్ప ఆమె తప్ప సార్, మీకు మీరే ఒప్పుకోండి, గట్టిగా చెప్పాలి. ఆమె నా పక్కన కూర్చొని నాతోనే జోలు పెట్టి కూడా ఇక మొత్తం నెగిటివ్, ఇక నన్ను పొద్దుగా రమ్మని ఇంకా వస్తలేదు. అప్లైనే రాలేదు సార్, ఆమె వచ్చింది పాపం. ఎందుకంటే లొకేషన్ తెలియక బదలాడంగా లొకేషన్ పెట్టిరు, నాకేమో అడ్రస్ తెలియదు. ఈ అప్లై ఎంతసేపు రాలేదు, నాకు జాయిన్ చేసింది, 3000 కొనుక్కోమన్నది, 3 తీసుకురామన్నది, నాకు ఇంత ఏది అమ్మ వేసుకుంది. ఎవరిని తప్పంట? ఇప్పుడు ఏం అంత తెలియలేదు అంటే అట్లాంటి లీడర్లు వేస్టేజ్ చేస్తారు. సో ఆమె ఏం చేసింది, మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ తెలాలి, మేడం సారీ మేడం నువ్వు దగ్గర కూర్చున్నావు, నాకు తెలియదు, అన్ని నీకు చెప్పినట్టు చెప్పినా మంచిదమ్మ, మంచిగా చెప్పినావు, నాకు ఎక్కడో తెలిసింది, అలా కూర్చున్నా కాబట్టి మొత్తం బయట పడ్డది. సో కొంచెం ఆ లీడర్ కి వెంట ఉండడానికంటే అలాంటి నేర్పకండి. స్టార్టింగ్ మీటింగ్ తీసుకొచ్చేటప్పుడే, రేపు జడ్చర్ లో మీటింగ్ ఉంది, నా తలరాత మారుతుంది, ఆల్రెడీ నువ్వు వచ్చినా రాకపోయినా నేను మారబోతున్నా, నీ తలరాత మారుతుంది, ఇద్దరు కలిసి జర్నీ చేద్దాం రా అని చెప్పండి. ఆ పని మనిషి గురించి ఎగతాలు చేసినప్పుడే పని మనిషి గురించి చెక్ ఓపెన్ చేసి 7-8 వేలు చేసే అంశం మీద కూడా మన హోమ్ మేకర్ అంట. ఇక్కడ రీసెంట్ గా ఒక ఫోటో వచ్చింది, అమ్మ నిలబడ్డా, నువ్వు కూడా బ్రాండెడ్ కాబోతుంది. సో వీళ్ళంతా చిన్న చిన్న వర్క్ చేసేటోళ్ళు. ఇట్లాంటి వాళ్ళ ఫోటోలు చూపిస్తే సింపుల్ పర్సన్ ఏమనుకుంటుంది, కూర్చుంటారు. సింపుల్ పర్సన్ ఏమనుకుంటుంది, పని మనిషి రావచ్చు, టీచర్ రావచ్చు, పోలీస్ రావచ్చు, హౌస్ వైఫ్ రావచ్చు, బిల్డర్ రావచ్చు, ఎంపీటీసీ రావచ్చు, సర్పంచ్ రావచ్చు, ఎంత పనికి రావాలని చెప్పి కూరలో కరివేపా పెట్టిన ధనలక్ష్మి మేడం వంటి లీడర్లు కూడా రావచ్చు. చేశాను. సో అలాంటివి మాత్రమే చెప్పండి సార్. హోమ్ మీటింగ్ లో దయచేసి నేను ప్రతి ఒక్కరి చేతులు జోడించేది, ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియా వెస్టేజ్ అనేది గొప్పగా ఉండబోతుంది. దీన్ని ప్రచారం చేయకపోయినా పర్లేదు, కానీ బ్లేమ్ చేయకండి.